హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోయే విషయం దేశ భద్రతకే సవాలుగా మారిన ఒక టాపిక్. అదేంటంటే ఈ దేశంలో వన్ ఆఫ్ ద అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క డేటా బ్రీచ్ అనేది జరిగింది. జూలై 15, 2026 రోజు ఈ డేటా బ్రీచ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కు వెళ్ళింది. దీంతో జాతీయ భద్రత అనేది ఎంత ముఖ్యమో మరోసారి రుజువైంది. ఇక విషయంలోకి వెళ్తే రాన్సన్వేర్ వరల్డ్ లీక్స్ పేరుతో ఈ కుడంకులం పవర్ ప్లాంట్ సంబంధించిన డేటా వచ్చేసి 19 ఫైల్స్ డార్క్ వెబ్ లో ప్రత్యక్షమయ్యాయి. ఆ ఫైల్స్ లో ఏముందంటే ప్రాజెక్టుకు సంబంధించిన వేలాది ఫైల్స్ పోస్ట్ చేసి ఇందులో యూనిట్ 3 and 4 వెంటిలేషన్ కూలింగ్ సిస్టమ్స్ బ్లూ ప్రింట్, కామన్ కంట్రోల్ రూమ్, ఫ్లోర్ లేఅవుట్, సప్లయర్స్ లిస్ట్, 2024 జాయింట్ ఇన్స్పెక్షన్ రికార్డ్స్, ఎక్విప్మెంట్ ఫోటోలు, ఇన్సూరెన్స్ పాలసీలు, టెర్రరిజం కేసులో 112 మిలియన్ కవరేజ్ ఉన్నాయి. మొత్తం 58,000 ఫైల్స్ ఉంటే 19,000 ఫైల్స్ 14.3 GB డాటా అనేది డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైంది. దీనికి ఎవరు బాధితులు? అనిల్ అంబానీ వల్ల రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ డాటా అనేది థర్డ్ పార్టీ సర్వర్స్ లో స్టోర్ చేయడం జరిగింది. మే 29న యోటా సర్వర్లపై ఒక సైబర్ దాడి జరిగినట్టుగా గుర్తించి దాన్ని ఆపేశారు. ఈ డాటా వచ్చేసి 2016 నుండి 2025 వరకు ఉన్న తేదీలు అందులో కనిపించాయి. రాయిటర్స్ వాళ్ళు ఈ డేటాని వెరిఫై చేశారు, కానీ ఎవిడెన్స్ ని వెరిఫై చేయలేదు. ప్రముఖ సైబర్ రీసెర్చర్ రాకేష్ కృష్ణన్ ఈ లీకుల గురించి ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఈ దేశంలోనే 7th లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. 2000 మెగావాట్ 2027 నాటికి 2000 మెగావాట్ పవర్ జనరేట్ చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. అలాంటి సమయంలో ఈ డాటా బ్రీచ్ జరగడం అనేది దేశ భద్రతకి చాలా సవాలుగా మారింది. ఈ పవర్ ప్లాంట్ అనేది పిఎం అణుశక్తి విస్తరణలో కీలకంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ లీకులు వచ్చేసి సప్లయర్స్ వారికి చాలా రిస్కీగా మారిపోయింది. ఇక చివరగా చెప్పేది ఏంటంటే ఇలాంటి లీకులు అనేవి జాతీయ భద్రత ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అనేది నిరూపించడం జరుగుతుంది. దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరింత సమాచారం కోసం మా ఛానల్ ని ఫాలో కండి.